హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. ఏంటి ఈరోజు రెసిపీ అనుకున్నారు? ఈరోజు రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది. పేరు చెప్తేనే అవునా అని అంటారు. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి ఆ రెసిపీ అంటే చపాతీస్ చేశానండి నేనైతే నైట్. ఆ చపాతీస్ అనేది ఎక్స్ట్రా చేశాను. మామూలుగా ఉండాలి, ఎప్పుడు అయినా చపాతీస్ చేసినప్పుడు నేను కొంచెం ఎక్స్ట్రా చేస్తాను. ఎందుకంటే అందరు ఇష్టంగా తింటారు కదా, సరిపోవాలి అనే థాట్తో చేస్తాను. లేదంటే నాకు చపాతీ మార్నింగ్ టీతో తింటే నాకు చాలా ఇష్టం, అందుకే కొంచెం నేను ఎక్స్ట్రా చేసి పెట్టుకుంటాను. అయితే ఆ చపాతీస్తో నేను డిఫరెంట్గా అదే చపాతీ రొటీన్గా తినకుండా, లేదంటే మరీ ఎక్స్ట్రా ఉన్నా మనం దానికి మళ్ళీ సపరేట్గా కర్రీ చేసినా అది ఎంత వెయిట్ చేసినా అంత బాగోదు. అందుకోసమని సూపర్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఏంటి అనుకుంటారా? చపాతీ మ్యాగీ మసాలా ఉప్మా. అలాగే పిల్లలు ఎవరైనా ఉప్మా తినని వాళ్ళతో కూడా ఇలా ఉప్మా అని చెప్పినా తినేస్తే తెలుసా, అంత టేస్టీగా ఉంటుంది చపాతీతో అయితే. అందులో ఇంకా మనం మ్యాగీ మసాలా వేసి చేస్తాం కాబట్టి సూపర్గా ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదేంటి చపాతీతో ఉప్మానా, అది ఎలా ఉంటుందా అని అనుకుంటున్నారా? అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం. అలా అని చపాతీలు గట్టిగా కాల్చిన చపాతీలు ఉన్నా సరే, కరకర చపాతీ ఉన్నా సరే, దాంతో మంచి ఇలా పొడి పొడిగా మంచి మెత్తటి ఉప్మా అయితే చేసేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని అయితే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూపిస్తా. జస్ట్ 10-15 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. ప్రాసెస్ అంతా కూడా ఎక్కువ టైం పట్టదు, అసలు 15 మినిట్స్ కూడా పట్టదు ఫ్రెండ్స్. 10 మినిట్స్లో అయిపోతుంది తెలుసా. ఇది బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇంకా అందులో మ్యాగీ మసాలా వేసాం కాబట్టి పిల్లలకైతే అసలు మనం హ్యాపీగా ఇచ్చేయచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. రెసిపీకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, చపాతీ అయితే ఇలా కొంచెం గట్టిగా అయిపోయింది, ఎందుకంటే నైట్ చేశాను. నేను మామూలుగా అయితే హాట్ బాక్స్లో పెడతాను, కానీ హాట్ బాక్స్లో పెట్టలేదు. నార్మల్గా అట్లా ఒక డబ్బాలో పెట్టేశాను, మూత టైట్ లేకుండే. అలాగే కొంచెం తినేటప్పటికి చల్లగైంది. కూలర్ పక్కనే కూర్చున్నాం కదా, కొంచెం గాలికి గట్టిగా అయినాయి. ఇప్పుడైతే నేను అన్ని చపాతీస్ అన్నీ కూడా ఇలా పీసెస్లా చుంచేస్తున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ చుంచుకుంటే మనకు తొందరగా మిక్సీలో వేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మిక్సీ కూడా మంచిగా అవన్నీ కూడా ఈవెన్గా మంచిగా తొందరగా ఇది అయిపోతాయి. లేదు అంటే మనం పెద్ద పెద్ద పీసెస్ వేసుకున్నాం, కొన్ని చిన్నగా కొన్ని పెద్ద వేసిందంటే కొంచెం మొత్తం మెత్త అయిపోతే, కొన్ని మొత్తం పీసెస్గా ఉంటాయి. అలా కాకుండా మంచిగా మిక్సీ అనేది పౌడర్ తొందరగా అయిపోద్ది. చూసారా, దొడ్డు రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అలా అయిపోయింది. ఇవైతే ప్లేట్లో ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నా. మంచి ఆయిల్ వేడైంది. ఇప్పుడైతే ఆనియన్స్, క్యారెట్ వేసేసుకున్నా. అలాగే కొంచెం 1-2 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను, అందులో చిన్న కట్ చేసా. అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం మంచిగా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి, ఇప్పుడే మన టేస్ట్కి సరిపడాన వేసేసుకొని మంచిగా అలా మిక్స్ చేస్తూ ఉంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే క్యారెట్కి, ఆనియన్కి సాల్ట్ కూడా మంచిగా పట్టేసుకుంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చపాతీ పౌడర్ అనేది ఇందులో వేసేసుకోవాలి. అది పౌడర్ అంటే పౌడర్లా చేయొద్దు, కొంచెం దొడ్డు రవ్వ ఉంటుంది కదా, అలా చేసుకోవాలి, కొంచెం రవ్వలాగా. ఇప్పుడు వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. దాని తర్వాత మ్యాగీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను, నేను తీసుకున్న చపాతీస్కి అయితే. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా పైన నుంచి వాటర్ అనేది ఇలా జీలకరించాలి. గ్లాస్తో డైరెక్ట్గా పోయకూడదు, ఇలా జీలకరిస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. మనకి సరిపడా, మనకి ఎంత కావాలి అంటే అలా చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసి కొత్తిమీర వేసేసి కొంచెం సేపు మనం పక్కనే వదిలేసామంటే మంచిగా ఉమ్మగిలుతుంది. అన్నం ఉమ్మగిలితే ఎలా పుల్లలు అవుతుందో అలా అవుతుంది. చూసారా, ఇప్పుడు మంచి ఇలా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ పట్టదు, ఎంత సింపుల్గా. చూసారా, మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. బిన్నీస్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, ఇందులో ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యారెట్ వేసాను, చాలా టేస్టీగా ఉంటుందని. మా అత్తయ్య మా చిన్నోడికి అయితే పెట్టేసి ఇస్తున్నాను. చూసారా, ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవడం, వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెట్టచ్చు, పెద్దవాళ్ళకైనా, ఎవరైనా నమ్మలేని వాళ్ళకి కూడా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు.